వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. రిలీజ్ అయి 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 240 కోట్లకు పైగా వసూలు రాబట్టి ఇప్పటికీ స్టడీగా రన్ అవుతుంది. ఈ చిత్రం 15వ రోజు కలెక్షన్లు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్లో 9 కోట్ల రూపాయలు జరగ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం 3 రోజుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఈ మూవీ 14 రోజుల వరకు ఏరియాల వైజ్గా కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 37.64 కోట్లు, సీడెడ్లో 16.46 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 12.66 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.15 కోట్లు, గుంటూరులో 9.80 కోట్లు, కృష్ణాలో 8.93 కోట్లు, నెల్లూరులో 4.27 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 117.52 కోట్ల షేరును రాబట్టి 189.35 కోట్ల గ్రోస్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.88 కోట్లు, ఓవర్సీస్లో 15.30 కోట్లను రాబట్టింది. అలా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 241.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకటేష్ కెరీర్లో ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఇక ఈ మూవీ 15వ రోజు కలెక్షన్ విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ అనేవి కొద్దిగా స్లో డౌన్ అయితే అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 15వ రోజు 2.5 కోట్ల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.